ప్రైజ్ ద లార్డ్. ఈ దిన శివవాక్కు కీర్తనల గ్రంథదానం 119వ అధ్యాయం 72 నుండి 80 వచనములు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియో విశ్వాసత గలవాడవే. నీవు నన్ను శ్రమ పరిచితవనియో నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములు ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్ష నందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, వెండి బంగారములు మనిషిని కాపాడలేవు, కానీ వాటికి ఈ భూలోకంలో విలువ ఎక్కువ. కానీ మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చే దేవుని వాక్యం ఇంకెంత గొప్పది. తన స్వహస్తాలతో నేల మట్టితో నరుని చేసి వారి నాసికా రంధ్రంలో జీవవాయు దునువది నరును జీవాత్మగా చేశాడు దేవుడు తనను వివేకవంతమైన పవిత్రమైన జీవితం గడిపేందుకు చేశాడు, కానీ అజ్ఞానంలో అవిధేయతలో ఉండేందుకు కాదు. ఏ తెలివి తక్కువవాడైనా పాపం చేయగలడు. పవిత్రంగా ఉండగలటానికి మాత్రం దేవుని వాక్కును గురించిన గొప్ప గ్రహింపు అవసరం. దేవుడు ఆరంభించిన పనిని పూర్తి చేయవలసిందని రచయిత ఆయన్ను బతిమాలుతున్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తలై ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. వాక్యమై ఉన్న యేసయ్యనే మనకు బుద్ధి జ్ఞానములు దయచేవాడు. కీర్తనకారుడు తన జీవితం ఇతరులకు ఆనందం, ఆశీర్వాదాలు కలిగేదిగా ఉండాలని కోరుతున్నాడు. అలా ఉండాలంటే వాక్యానుసారమైన జీవితం తనకు ఉండాలని, ఆ వాక్యం గురించిన జ్ఞానం తనకు కావాలని కోరుకుంటున్నాడు. 75వ వచనంలో భక్తిహీనుల చేతిలో తనను బాధల పాలు చేసిన ఇదంతా దేవుని లోపరహితమైన న్యాయం, విశ్వసనీయతలకు అనుగుణంగానే జరిగిందని రచయితకు తెలుసు. తన ప్రజల విషయంలో దేవుడు తన నియమాలెప్పుడు మీరడు. వారిని ఆయన బాధలకు అప్పగించేది మంచి ఉద్దేశంతోనే. అయితే అతని కష్టాలెంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్నిసార్లు జీవితం మీదే విరక్తి చెందాడు. దేవుని కనికరం మాత్రమే తన ప్రాణం నిలబెట్టగలదని భావించాడు. అయితే ఆ కష్టాలన్నిటిలో అతనికి ఆనందం ఉంది. రచయితకు లాగానే దేవుని వాక్కు మన పాలిట కూడా ఆనందప్రదం కాకపోతే దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలని అనుకునే హక్కు మనకు లేదు. మనము దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉండాలని దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాలా? రచయితకు వాటిల్లిన కష్టాలను చూచి బహుశా కొందరు విశ్వాసులు అతనికి దూరం అయ్యారేమో. భయభక్తులు గల వారందరితోనూ తనకు లోపరహితమైన సహవాసం తిరిగి నెలకొనాలని ఇతని కోరిక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టల విషయమై నిర్దోషమగునుగాక అని 80వ వచనంలో కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. దేవునితట సిగ్గుపడే అవసరం లేకుండా ఉండగలిగే ఏకైక మార్గం ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించటమే. ఆయనలో కొనసాగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. బయట నిర్దోషంగా ఉంటే సరిపోదు. తన అంతరంగ జీవితం, దాని ఉద్దేశాలు, ఆశయాలు, కోరికలు కూడా నిర్దోషంగా ఉండాలని కోరుతున్నాడు. విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే చోటు క్రీస్తులో. ఆయన ప్రేమని నేలలో మొక్కలాగా నాటుకొని ఉండాలి. ఆయన శరీరంలో అవయవాల్లాగా, ఆయన ఆలయంలో రాళ్ళలాగా, ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా, ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల్లాగా నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, వేల కొలది బంగారు నాణముల కంటే నీ యొక్క వాక్యము మాకు మేలయ్యా. అయ్యా తండ్రి, మా చేతులు నిర్మించిన వాడు తండ్రి, మమ్మల్ని నిర్మించిన వాడవు నీవే. మాకు రూపాన్ని ఏర్పరచిన వాడవు నీవే. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. అయితే మేము లోకములో పడి లోకానుసారమైన జీవితాన్ని గడుపుతూ నీ ఆజ్ఞలను మీరే నడుచుకుంటుండగా అయ్యా మాకు బుద్ధి దయచేయమని అడుగుచున్నాం. నీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాం. అయ్యా నీ వాక్యం మీదనే ఆశ పెట్టుకుని నీ యందు భయభక్తులు గల వారిగా మేము జీవించుటకు నీ కృప దయచేయండి. దేవా నీకు స్తోత్రములు. మా ఎడల నీ తీర్పులు న్యాయమైనవి ప్రభువా. విశ్వాసత గలవాడవై తండ్రి, నువ్వు మమ్మలను శ్రమపరచుతు కానీ అవి మా మేలు కొరికే జరిగిస్తున్నావని అయ్యా మేము నమ్ముచూ ఉంటున్నాం. అవునైనా నీ మాట తండ్రి
మమ్మల్ని ఆదరిస్తుందయ్యా. నీ మాటే, నీ వాక్యమే మా ఎడల కృప చూపిస్తున్నది తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకు సెలవులో కార్చిన తండ్రి ఆ రక్తమే మాకు విడుదలని ఇస్తుందయ్యా, మాకు కృపను తీసుకొని వస్తుంది అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మేము బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు తండ్రి మాకు కలుగును గాక తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీ వాక్యములు మేము ధ్యానించున్నప్పుడు అయ్యా తండ్రి నైనా ఎవరు ఎంతమంది మా మీదకి వచ్చినా వారు సిగ్గుపడతారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవునైనా మా చుట్టూనైనా నీ యందు భయభక్తులు గలవారు లేక తండ్రి మమ్మల్ని అవమానపరచాలని, మనం పడదోయాలని చూస్తున్నప్పటికీ నువ్వు మాతో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, మేము సిగ్గుపడకుండానట్లు మా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండునుగాక తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. ఇంత గొప్ప వాక్యమును మాకు ఇచ్చినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి తప్పించండి. వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి తండ్రి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మల చేత నింపి నడిపించండి. హతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదర, నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. బలహీనలు బలపరచుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయ్యా తండ్రి నైనా. ఇదిగో బార్డరున్న సైనికులను, దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడిబడుతున్న వారిని విడిపించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలు బలపరచండి మా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా తండ్రి. తండ్రినైనా ఈ రోజునైనా తండ్రిని విశ్రాంతి దినం అనేక మంది బిడ్డలు ప్రభా తండ్రినైనా నీ మందిరానికి వెళతారు అయ్యా. చక్కని ఆరాధన జరుగుట కృప చూపించండి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. వారికి ఎటువంటి బలహీనతలున్న ఆ బలహీనతల నుంచి విడిపించండి. వారికి కృప చూపించమని అడుగుచుంటున్నాం. నీవే మాకు దిక్కునైనా, సహాయం చేయండి నైనా అయా. కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవా స్తోత్రం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రియటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. గర్భఫలం, ఉద్యోగం, వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి అయ్యా తండ్రి. అంతేకాకుండా అప్పుల పాలై అప్పుల నుంచి బయటపడలేక అనేక మందినైనా భయంకరమైన పరిస్థితుల్లో నెలకొంటుండగా అయా కృప చూపించండి. అప్పులు తీర్చలేక అయా ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణ కలుగుతున్న వారిని విడిపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. నీవు తప్ప మాకు దిక్కెవరు నైనా, నువ్వు తప్ప మాకు ఆశ్రయ దుర్గమేది నైనా. కాపాడండి ప్రభా తండ్రి. రుణ విముక్తులను చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నైనా కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. దిక్కులేని వారు, విధరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మీరే కృప చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలించుటకు నీ పరలో జ్ఞానంతో నింపుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా కృప చూపించండి, సహాయం చేయండి. సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. నేను మాత్రమే హెచ్చిస్తూ ఈయన పొలను మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.